నిజంగా పరమ యెరూషలేము చేరేంత వరకు సంతోషముతో నిరీక్షణతో మనం జీవించాలండి. నిరీక్షణ లేకపోతే జీవితంలో ఏమి జరగదు. ఏ పరిస్థితులు ఎలాగున్నా సరే, ఒకళ్ళు అడిగారు నిరీక్షణ అర్థం కాని సమయంలో ఎలా కలిగి ఉంటామో అని అడిగారు. అర్థం కాని ఏమి దిక్కుతోచని పరిస్థితుల్లోనే నిరీక్షణ కలిగి ఉండాలండి. అన్నీ బాగున్నప్పుడు, అన్నీ ఉన్నదప్పుడు, అన్నీ అనుకున్నట్టుగా జరిగినప్పుడు కావాల్సింది నిరీక్షణ కాదు, కృతజ్ఞత. కానీ ఈ నిరీక్షణ ఏంటంటే, ఈరోజు మనకున్న పరిస్థితి ఎలాగున్నా సరే, స్థితిగతులు ఎలాగున్నా సరే, వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్, ద సిచ్యువేషన్, ద లైఫ్ ఏదైనా సరే, నిరీక్షణ ఏంటి? మన దేవుడు మన జీవితంలో సమస్త మేలును జరిగిస్తాడు, మరలా మన జీవితాన్ని వర్ధలింపజేస్తాడు. ఆయన చిగురింపజేసే దేవుడు, ఎండిన ఎముకల్లోకి జీవాత్మను అనుగ్రహించే దేవుడు, మనల్ని జీవింపజేసే దేవుడు. ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా దేవుని మనం స్తుతించి ఆరాధించాలండి. మనస్ఫూర్తిగా దేవుని కొనియాడాలండి. వీ నీడ్ టు వర్షిప్ గాడ్, వీ నీడ్ టు అడోర్ గాడ్, వీ నీడ్ టు సింగ్ ప్రైజెస్ టు హిస్ నేమ్. ఆయన నామానికి స్తుతి, ఘనత, మహిమలు చెల్లించాలి. మీకు తెలుసా అండి, జీవితంలో అతి విలువైనది ఒక మనిషికి ఏంటి అనేది చాలామంది ఆలోచించారంట. ఏంటి అది అతి విలువైనది అన్నదప్పుడు, ఈ దేహము జీవించాలంటే కావాల్సింది ఊపిరి, ఆక్సిజన్. ఒక మనిషి బ్రతకాలంటే కావాల్సింది ఆక్సిజన్. కానీ అదే సమయంలో ఆ మనిషిలో ఒక కార్యం జరగాలంటే ఏంటి అది కావాల్సింది అంటే ఆత్మీయ ఆక్సిజన్. ఈరోజు మనకి ఆత్మీయ ఆక్సిజన్ లేకపోతే మనం మరణిస్తామండి. ఇంకో మాటలో చెప్పాలంటే, మన ఎమోషన్ వీక్ అయిన రోజున మన ఫిజికల్ బాడీ కూడా వీక్ అయిపోతుంది. అవును కదా? కొంతమంది ఏ పని చేయబుద్ధి కాదు, కొంతమంది ఏది చేయాలన్నా మనసు ఉండదు. అనుకుంటారండి, ఏ పని చేద్దామని బలం లేదంటారు, ఓపిక లేదంటారు. ఇందుకు తినక కాదు, పడుకోక కాదు, కానీ వారు మనస్సు బాగోక, అంటే దే ఆర్ డిస్టర్బ్డ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో ఏదో బాధ కలిగింది. దాన్ని బట్టి మానవుడు మొత్తానికి దేహమంతా బలహీనంగా మార్చబడుతుంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, మన ఆత్మ బలంగా ఉంటే మన పరిస్థితులు ఎలాగున్నా సరే మనం ధైర్యంతో ముందుకెళ్తామండి. మన ఆత్మ బాగోకపోతే మనం అన్నిట్లో ఓడిపిన వారుగా, పడిపోయిన వారుగా, దుఃఖంతో ఉంటామండి. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, శరీరం బలంగా ఉండాలంటే ఆహారం తినాలి. ఆత్మ బలంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని భుజించాలండి. ఈ దేహము, శరీరం జీవించాలంటే ఊపిరి కావాలి. ఒక ఆత్మ జీవించాలంటే ఆత్మ కావాల్సింది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ తోడు. ఈరోజు పరిశుద్ధాత్మ తోడు లేకపోతే ఆ దేహము చచ్చిన లెక్కతో, ఆత్మ చచ్చిన లెక్కతో, ఆ దేహము చచ్చిన లెక్కతో సమానం అనండి. ఎందుకంటే ఆత్మ మరణించిన రోజున, అంటే ఆత్మ దేహాన్ని విడిచిన రోజున దేహం పనికిరానిదిగా మిగిలిపోతుంది. కానీ ఒక ఆత్మ వర్ధిల్తానికి అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన అండి. ప్రార్థన. పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలంటే, పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరచాలంటే, పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగించాలంటే, మనం విశ్వాసంలో వర్ధిల్లాలంటే మనకి కావాల్సింది ప్రార్థన. ఈరోజు మీకు ప్రార్థన ఉందా? మీ జీవితంలో ప్రార్థన ఉందా? ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నవారైనా సరే అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రార్థన. ప్రార్థన లేని విశ్వాసము వ్యర్థమండి. ప్రార్థన లేని విశ్వాసం ఎలా పిలబడుతుందంటే, దేవునితో సహవాసం లేకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవుని దగ్గర చెప్పుకోకుండా, దేవునికి తెలియజేయకుండా సొంతంగా అన్ని జరిగించుకోవాలనుకున్న వారు, ప్రార్థన లేని జీవితం కలిగి ఉన్నవారు గర్విష్ఠులుగా, ఓటమి కలిగిన వారుగా, కుమిలిపోయే పరిస్థితులు మిగిలేవారుగా కనబడతారండి. ఈరోజు మీ స్థితిగతులు ఎలాగున్నా సరే, మీ పరిస్థితులు ఎలాగున్నా సరే, ప్రార్థన చేయండి, దేవుడి కార్యాన్ని జరిగిస్తాడు.